నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు చూస్తున్నది 5.2 యాంప్లిఫైర్ అండి. దీన్ని ఫ్యూచర్ లో 7.2 గా అప్గ్రేడ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి స్పేర్స్ ఏవి యూజ్ చేశాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు అవర్ వీడియో. ఇది 10 ఆంప్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయడం జరిగిందండి. అదే విధంగా 10,000 MFD 63 వోల్ట్ కండెన్సర్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. మెయిన్ గా సబ్ వూఫర్ బోర్డుకి యాంప్ బోర్డుకి వెళ్ళేటప్పుడు అయితే 1500 వాట్ సబ్ వూఫర్ బోర్డు అనేది యూజ్ చేయడం జరిగింది. 8 ట్రాన్సిస్టర్ బోర్డు, థండర్ బేస్ ట్రాన్సిస్టర్ 8 ట్రాన్సిస్టర్ బోర్డు అండి ఇది. దీనికి 45 వోల్ట్ వరకు మనం ఇచ్చుకోవచ్చు అండి. ఎంకే బోర్డు అని మన చెన్నైలో అసెంబుల్ చేస్తారండి. ఇది అక్కడ నుంచి రప్పించుకోవడం జరిగింది. చాలా ఎక్సలెంట్ బేస్, స్మూత్ బేస్ కూడా చాలా ఎక్సలెంట్ గా వస్తుంది. అదే విధంగా ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కోసం ఏమో షాన్ 4 ఫెట్ స్టీరియో అనేది యూజ్ చేయడం జరిగింది. అదే విధంగా ఎక్స్ట్రా 3 ఛానల్స్ కోసం మన STK 402950 అనే ఐసీ బోర్డు అనేది యూజ్ చేయడం జరిగింది. ఇదైతే 5 ఛానల్ బోర్డు, కాకపోతే దీని నుంచి మనం 3 ఛానల్స్ యూజ్ చేయడం జరిగింది. సెంటర్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్ యూజ్ చేయడం జరిగింది. అదే విధంగా దీనికి ఒక ఫ్యాన్ యూజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత థండర్ మోనో సబ్ వూఫర్ బోర్డుకి ఒక ఫ్యాన్ యూజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దీనికోసం యూజ్ చేసేది అయితే జంటెక్ రిమోట్ కిట్ యూజ్ చేసాము. అదే విధంగా షాన్ 2 ఫ్రీ సెట్ బేస్, అంటే సబ్ ఫ్రీక్వెన్సీ లో హై అనేది ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి 2 ఫ్రీ సెట్స్ ఉంటాయి దీనికి. ఈ బోర్డు అనేది యూజ్ చేయడం జరిగింది. చాలా ఎక్సలెంట్ స్మూత్నెస్ పెట్టుకోవాలంటే స్మూత్నెస్, హార్డ్నెస్ పెట్టుకోవాలంటే హార్డ్నెస్ కూడా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత స్పీకర్ ప్రొటెక్షన్ విషయానికి వస్తే 7 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు కూడా యూజ్ చేయడం జరిగింది. ఫ్యూచర్ లో ఎప్పుడైనా తను 2 ఛానల్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు అని ముందే స్పీకర్ ప్రొటెక్షన్ యూజ్ చేయడం జరిగింది. అదే విధంగా పవర్ సప్లై కోసం ఏమో 12 వోల్ట్ 2 యాంప్ అడాప్టర్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇది జంటెక్ రిమోట్ కిట్ కోసం ఉన్న, ఆ తర్వాత డాల్బీ డీకోడర్ కోసం అనేది యూజ్ చేయడం జరిగింది. డాల్బీ డీకోడర్ ఏమో జీటెక్ నుంచి యూజ్ చేయడం జరిగిందండి. జీటెక్ డాల్బీ డీకోడర్ అనేది యూజ్ చేయడం జరిగింది. చూసారుగా ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది. ట్యాగ్స్ కూడా అన్ని నీట్ గా వేయటం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇక్కడ కూడా కొన్ని ట్యాగ్స్ వేయలేదు, ఇంకా ఫినిష్ అవ్వలేదు వర్క్, మామూలు టెస్టింగ్ లో ఉంది. దీనిలో పెన్ డ్రైవ్ నుంచి కూడా సాంగ్స్ విన్నాము, చాలా క్లారిటీగా వచ్చింది, ఎక్సలెంట్ సౌండ్ క్లారిటీ. ఓకే ఫ్రెండ్స్, చూసారా బ్యాక్ సైడ్ వ్యూకి వెళ్తే ఏ విధంగా వస్తుంది అనేది మీకు చూపిస్తాను చూడండి. దీనికి 7 ఛానల్ కంట్రోల్ యూజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి బ్యాక్ సైడ్ అయితే ఎక్స్ట్రా సబ్ వూఫర్ ఇది, తర్వాత ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, సెంటర్ సబ్ వూఫర్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎక్స్ట్రా సబ్ వూఫర్, 2 సబ్ వూఫర్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్యాన్, ఆ తర్వాత ఆప్టికల్ డీకోడర్, ఆప్టికల్ కోఎక్సల్ ARC. ఓకే ఫ్రెండ్స్, ఇది అతను యూజ్ చేసేది అయితే ఎక్కువ బ్లూటూత్ పెన్ డ్రైవ్ యూజ్ చేస్తాను నాయుడు గారు అని చెప్పారు అతను. అందుకని నేను అతనికి బ్లూటూత్ కనెక్ట్ చేస్తాను, తర్వాత ఆప్టికల్ టీవీ నుంచి కనెక్ట్ చేసుకుంటారు డాల్బీ DTS కోసం. ఓకే ఫ్రెండ్స్, మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. చూసారుగా అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. సౌండ్ కూడా ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పుడు విందాం, విన్నాక మనం డిక్లేర్ చేద్దాం సౌండ్ ఏ విధంగా ఉంది అనేది. మీ నోట్తో మీరే చెప్పండి, ఎందుకంటే మీరు అది వినాలి, క్లారిటీ తెలియాలి అనుకుంటే ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ యూజ్ చేయండి, చాలా క్లారిటీగా వస్తుంది. అదేవిధంగా మనం యూట్యూబ్ లో వినేసి మనం జడ్జ్ చేయలేమండి. ఇది డైరెక్ట్ గా లైవ్ లో వస్తే దీని తడాకా అనేది మనకి తెలుస్తుంది. చాలా ఎక్సలెంట్ సౌండ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. నేను ఆల్రెడీ విన్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఆ కస్టమర్ మాటల్లో కూడా ఏ విధంగా ఉందనేది మనం విందాం. ఓకే, వాళ్ళ ఇంట్లో కూడా చిన్న వీడియో క్లిప్ అనేది తీస్తాను, అది ఈ వీడియోలోనే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటది వీడియో.
DJ. Singing him Simba Simba repose. बम्बू डाल के बम्बू डाल के बम्बू डाल के बम्बू डाल ఓకే ఫ్రెండ్స్, సౌండ్ ఏ విధంగా ఉన్నదో చూసారు కదా, విన్నారుగా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా సౌండ్ ఏ విధంగా ఉన్నదనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకేమైనా ఫర్దర్గా మంచి వీడియోలు మన దగ్గర నుంచి మీకు రావాలి అనుకుంటే, లోటుపాట్లు ఏమైనా ఉంటే దానికి అడ్వైస్ కూడా మీరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే, జై హింద్.